ఎట్లున్నారు? అట్లనే ఉండాలి, మస్తు ఉండాలి. పొద్దుగా లేవ్వంగానే అమ్మ పెట్టే వేడి వేడి బువ్వ తిన్నంత హాయిగా, నాన్న పిలుపులో ఉండే ధైర్యంలాగా గియాల్టి మన ముచ్చట్లు ఉండబోతున్నాయి. ఊరి చెరువు నిండితే ఊరంతా పండుగ కదా. మన ముచ్చట్లు కూడా మీ గుండెలల్లా గట్లనే నిండిపోతాయని నా నమ్మకం. ఇంకెందుకు లేటు, మన ముచ్చట్లను షురు చేద్దామా? ఇక ఆగస్టు 8 అంటేనే మన స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక అగ్గిపిడుగు లాంటి రోజు. 1942 ఆగస్టు 8న బొంబాయిలున్న గౌవాలియా ట్యాంక్ మైదానంలో మీటింగ్ పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా తీర్మానం పాస్ చేసింది. తెల్లోళ్ళ పాలనను మన దేశం నుంచి గుంజుకపోయి తరిమి కొట్టాలని మనోళ్ళంతా ఒక్కటై పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఆ రోజు మహాత్మా గాంధీ తాత ఇచ్చిన పిలుపు సాదాసీదాగా లేదు. సచ్చినా సరే స్వాతంత్రం సాధించాల్సిందే అని గట్టిగా చెప్పిండ్రు. మనం స్వాతంత్రమైన తెచ్చుకోవాలి, లేకపోతే గా ప్రయత్నంలో పానాలైన ఇడవాలి, కానీ మళ్ళా తెల్లోళ్లకు బానిసలుగా బతకొద్దు అని గాంధీ తాత చెప్పిన ఒక్క మాట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాక్కున్న ప్రతి భారతీయుని రక్తంలా అగ్గిరాజేసింది. లీడర్లు లేకున్నా ఎగిసిపడ్డ జనం గాంధీ తాత గీ పిలుపు ఇవ్వంగానే తెల్లోళ్లకు పీడకల లెక్క పట్టుకుంది. నెక్స్ట్ రోజే ఆగస్టు 9న గాంధీ తాతతో పాటుగా నెహ్రూ, పటేల్ లాంటి పెద్ద పెద్ద లీడర్లు అందరినీ పట్టుకపోయి జైల్లేసిండ్రు. లీడర్లు లేకపోతే ఉద్యమం చల్లారిపోతుంది అనుకున్నారు తెల్లోళ్ళు. కానీ జరిగింది ఏంది? లీడర్లు లేకున్నా సరే ఈ దేశ జనమే లీడర్లై ముంగట పడ్డరు. అరుణ అసఫ్ అలీ అనే వీరనారి ముంబైలో జాతీయ జెండా ఎగిరేసి రచ్చలేపింది. పిల్లలు బడులు వదిలేసిండ్రు, రైతులు, పిలగాన్లు, ఆడవిల్లలు రోడ్డెక్కిండ్రు, రైళ్ళు, టెలిగ్రాఫ్లు బంద్ పెట్టి తెల్లోళ్ళ గుండెలల్లా నిప్పులు పోసిండ్రు. ఈ ఉద్యమం దెబ్బకే ఇక భారత్లో ఎక్కువ రోజులు రాజ్యం ఏలడం మన వల్ల కాదు అని ఆంగ్లేయులకు చక్కగా అర్థమైపోయింది. 1947లో మనకు వచ్చిన స్వాతంత్రానికి క్విట్ ఇండియా ఉద్యమమే ఆఖరి బలమైన పునాదిగా నిలిచింది. ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మీద పెట్టే క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి కదా, అవేందో చూద్దాం పాండ్రి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తరించి ఉన్న నల్లమల్ల అడవులలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠ క్షేత్రం ఏది? దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఏ యాదగిరిగుట్ట, బి మహానంద, సి కాళేశ్వరం, డి శ్రీశైలం. ఇక లాస్ట్కి చెప్తా ఆన్సరు. అప్పటిదాకా మనం ముచ్చట్లను చూస్తూనే ఉండుండ్రి. ఇక ఆషాఢం వచ్చింది అంటే చాలు మన తెలంగాణ మొత్తం ఒక్కసారిగా మైమరిచిపోతాం మనం. నిజం కదా? పల్లె పల్లెన పట్నం గుండెల్లా అమ్మవారి ఊరేగింపులు, డప్పుల దరువులు అన్నీ మోగిపోతాయి. మన సంస్కృతికి, మన ఆచారానికి, మన ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. నెత్తిన బోనాలెత్తుకున్న శివసత్తులు, పసుపు పూసుకున్న భక్తులు, గట్లనే కాళ్లకు గజ్జగట్టి డప్పు సప్పుడికి అనుగుణంగా ఎగిరెగిరి ఆడే పోతరాజులు, చేతుల తాటిమట్టలు పట్టుకొని భక్తులకు దిష్టి తీస్తున్న పోతరాజులను చూస్తే అబ్బా మస్త్ అనిపిస్తుంది. నిజంగానే ఒళ్ళు పులకరించిపోతుంది కదా. ఇక బోనాల జాతరకు ముగింపు ఘట్టం కూడా ఉంటుంది. ఆగస్టు మాసంలో పాత బస్తీ లాల్ దర్వాజా దగ్గర జరిగే మహంకాళి బోనాలు, గట్లనే హైదరాబాద్ గుండెకాయ లాంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలకి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ లాల్ దర్వాజా బోనాలు అయిపోవడంతోనే ఆషాఢ మాసం బోనాల సంబరాలు పూర్తి స్థాయికి చేరుకుంటాయి అన్నట్టు. అంతే, ఇక అమ్మవారికి బోనం సమర్పించిన నెక్స్ట్ డే ఉదయం రంగం కార్యక్రమం గిట్ల ఉంటుంది. పచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పే గా పూజారి మాటలను విననీకి ఊరంతా మస్తు ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఒకవైపు జోగినుల నృత్యం, మరోవైపు కన్నుల పండుగగా సాగే ఘటాల ఊరేగింపు. తల్లి మహంకాళి మమ్మల్ని చల్లగా చూడమ్మా అనుకుంటా ఊరంతా ఒక్కటయ్యి వీడుకోలు వలుకుతుంది. ఆపదలు తొలగి రోగాలు దగ్గరికి రాకుండా ఊరిని చల్లంగా చూసే మన గ్రామ దేవతలు మనకి ఈ పండుగని కానుకగిస్తున్నాయి. భక్తి, విశ్వాసం, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం సమ్మేళనమైన ఈ ఆషాఢ మాసం బోనాల పండుగ అందరి జీవితాలల్లా సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏమంటారు? ఈరోజు మన ముందున్న టాపిక్ ఇంటేనే భలే గుందే అనిపిస్తుంది. సర్కాడియన్ రిథమ్ ఆఫ్ లైఫ్ అంటే ఏం లేదు, మన ప్రకృతితోటి మనం ఎట్లా కలిసి నడవాలి, మన లోపలుండే జీవ గడియారం కథ ఏంది అనేది. సూర్యుడు పొద్దు పొడవంగానే లేచుడు, చీకటి పడితే పండుకునుడు, ఇదంతా మన ఒంటికి తెలిసిన ఒక లెక్క. కానీ ఈ రోజులల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, నైట్ షిఫ్ట్లని, అర్ధరాత్రి దాకా ఫోన్లు చూసుడని మొత్తం ఈ గడియారాన్ని ఉల్టా పల్టా చేసినాం.
అందుకే రోగాలన్నీ లైన్ కడుతున్నాయి. మరి ఈ జీవ గడియారాన్ని మళ్ళా ట్రాక్లో పెట్టుడు ఎట్లా, ప్రకృతితోటి కలిసి హుషారుగా బతికేది ఎట్లా అని మనకు జర కళ్ళకు గట్టినట్టు చెప్పనీకే హరీష్ తెన్నేటి సారు మనతో రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడి మన తిండి తిప్పలు నిద్రను ఎట్లా చక్క పెట్టుకోవాలనో తెలుసుకుందాం పాండి. ఈ సృష్టిలో అన్ని చక్రముగా తిరుగుతుంటాయి. మీరు గమనించారా? కాలచక్రం అన్ని చక్రముగా తిరుగుతూ ఉంటుంది. సమ్మర్ వెళ్ళిపోతే మళ్ళీ రైనీ వస్తుంది, మళ్ళీ వింటర్ వస్తుంది, మళ్ళీ సమ్మర్, ఇది తిరుగుతూనే ఉంటుంది. అలాగే మన లైఫ్లో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ అలా ప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ 120 days అవుతాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ కొత్త ఆర్బీసీ. అన్నీ ఈ ప్రపంచంలో రాత్రి అయితే పగలు వస్తుంది, పగలైతే రాత్రి అవుతుంది, చక్రముగా తిరుగుతూ ఉంటుంది. మన లోపల చక్రాలు కూడా తిరుగుతుంటాయి అంటారు. నిజము చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్ యాటంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి మొత్తం సైక్లికల్ నేచర్లో చక్రములా తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ చక్రాన్ని అనుసరించారో వాళ్ళ జీవితంలో చాలా తొందరగా అనారోగ్య పాలవుతారు, ఆలోచన రహితంగా అయిపోతారు, ఏం చేస్తున్నారో తెలియకుండా అయిపోతారు, కష్టాల రూపంలో ఏవేవో వాళ్ళ జీవితంలోకి వస్తుంటాయి. ఇది ఒక బ్యూటిఫుల్ మెథడాలజీ, మీరు ట్రై చేసి చూడండి. మన జీవితం ఎప్పుడైనా గాడి తప్పింది, ఆర్ అనుకున్నట్టుగా లైఫ్ ఉండట్లేదు, సక్సెస్ రావట్లేదు, నాకేదో ఇంకా గెలుపు నా దగ్గరికి ఇంకా రాలేదు, ఆర్ నేను అనుకున్నది సాధించలేకపోతాను అనిపిస్తే ఎక్కడో ఈ చక్రము నుంచి దాటి బయటకు వచ్చారు. రాత్రిపూట నిద్రపోవాల్సిన టైంలో ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారేమో, ఈ చక్రము నుంచి మిస్ అయిపోతున్నారు. కరెక్ట్గా ఏ సమయానికి ఏం చెయ్యాలో అది చెయ్యకుండా ఈ సైక్లికల్ నేచర్, ద సర్కేడియన్ రిథమ్ ఆఫ్ లైఫ్ని మిస్ అవుతున్నారేమో. సూర్యుడు ఉదయిస్తున్నట్టు మీరు ఉదయించి, సూర్యుడు అస్తమించగానే మీరు కూడా నిద్రలోకి జారుకుంటే, నిద్ర అంటే బెడ్ మీదే పడుకుని కాదు, స్లోగా మీరు గనక మీ యాక్టివిటీస్ని తగ్గించుకుంటూ వెళితే, లైఫ్ని ఎప్పుడైతే సైక్లికల్గా మారుస్తారో, ప్రకృతికి అనుసంధానము చేస్తూ మన జీవితాన్ని చక్రములాగా మార్చుకుంటారో, లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. ఈ విషయం చాలామందికి, పిల్లలకి ఈ రోజుల్లో తెలియక రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్లు చూడడం కానీ, లేకపోతే లేటుగా నిద్ర లేవడం కానీ, లేకపోతే చెయ్యాల్సిన టైంలో చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం కానీ. మ్యారేజ్ కోసం ఉంటుంది కానీ అప్పుడు మ్యారేజ్ చేసుకోరు, బాగా ఏజ్ అయిపోతుంది, తర్వాత సంబంధాలు దొరకవు. చదువుకునే టైంలో చదువుకోరు, చాలా ముందుకు వెళ్ళిపోయాక జాబులు లేవే, అయ్యో అయ్యో అని బాధపడతారు. సంపాదించాల్సిన టైంలో సంపాదించరు, తర్వాత నా పిల్లలు నన్ను చూసుకోలేదే అని బాధపడుతుంటారు. సైకిల్ ఆఫ్ లైఫ్ని ఎవరైతే వదిలేస్తూ ఉంటారో, సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్ని మిస్ అయిపోతూ ఉంటారో, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితంలో కష్టాలని రా రా అని పిలుస్తారు. అందుకని ఎప్పుడైనా మీ లైఫ్ బాగుండాలంటే, నేను ప్రకృతి యొక్క సిద్ధాంతాలకి అనుసంధానమై తిరుగుతున్నానా అని చూసుకోవాలి. ఈ ప్రిపరేషన్ ప్రతిరోజు చెయ్యాలి కంపల్సరీగా. మీ కూర్చుని నాకు ఏది నా బెస్ట్ టైం టేబుల్ అని. ఇది పాయింట్ నెంబర్ 1. ముఖ్యంగా లేడీస్లోనూ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త పెట్టుకోవాలి. జెంట్స్లో ఎవ్రీడే సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా జెంట్స్ అబ్జర్వ్ చేసి చూడండి, మీలో మాస్కులైన్ స్ట్రెంగ్త్, మీలో వైటాలిటీ, మీలో ఆలోచన కెపాసిటీ ఒక టైంలో పీక్ వస్తుంది, దాని తర్వాత డల్ అయిపోతారు. అది ఎవరికి వాళ్ళు కూర్చుని అబ్జర్వ్ చేసుకోవాలి. మన జీవితంలో మన లైఫ్ ఎలా పరుగులు తీస్తోంది అనే విషయం మనమే అబ్జర్వ్ చేసుకోకపోతే మన జీవితంలో మనం ఓడిపోతాం కదా. అందుకని మన లైఫ్ మనకు కరెక్ట్గా ఉండాలంటే దిస్ సైక్లికల్ నేచర్ని అబ్జర్వ్ చేయండి. లేడీస్ అయినా, జెంట్స్ అయినా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎంతసేపు అయినా ఒక 10 నిమిషాలు కూర్చునైనా మీ సైకిల్ ఒక్కసారి రాసుకోండి. ఏ టైంలో పీక్ మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏ టైంలో మీరు అలసిపోయినట్టుగా ఉంటున్నారు, ఏ సమయానికి మీకు నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది, ఏ సమయంలో తింటే మీరు సరిగ్గా అరిగించుకోలేకపోతున్నారు. ఇది మనిషిగా మనం ప్రయత్నం చేసి చూడాలి. ప్రతి జంతువు ఈ సృష్టిలో ఆ పని చేస్తుంది. మనం ఎందుకో సోషల్ యానిమల్స్ లాగా మారాం, కానీ సోషల్ యానిమల్స్గా మనం చేయాల్సింది మర్చిపోయాం. దట్ మన లైఫ్లో మన సైకిల్ ఏంటి అన్నది గుర్తించాలి. కొంతమందికి ఆయిలీ ఫుడ్ తినగానే పడదు, కొంతమంది ఎంత తిన్నా పర్లేదు నడుస్తుంటుంది, వాడు ఇంత తిన్నా కూడా వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఎలా?
ఈ సైక్లికల్ నేచర్ ఆఫ్ మీ నేచర్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ రోజు నుంచి ప్రయత్నం చేసి చూడండి. ఒక 15 నిమిషాలు కూర్చుని మీరు రాయండి, ఏ టైంలో నా ఎనర్జీ స్ట్రాంగ్ ఉంటుంది, ఏ టైంలో నాకు నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది. కొంతమంది రాత్రి ఎక్కువసేపు మేల్కోగలుగుతారు, పొద్దున ఉండలేరు. ఎవరిది వాళ్ళు ఆ సర్కిల్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీ టైంని కేటాయించుకుంటే అబ్సల్యూట్ వండర్ఫుల్ థింగ్స్ జరుగుతాయి మీ లైఫ్లో. ఒకతను మార్నింగ్ తొందరగా వచ్చేసి సాయంత్రం తొందరగా పడుకుంటాడు 8 o'clockకి, నైట్ 2:33కి లేచి మళ్ళీ మార్నింగ్ 8-8:30 వరకు వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. అలా ఎప్పుడైనా మీ లైఫ్లో మీ బెస్ట్ ప్రొడక్టివ్ టైం ఏంటి అని అబ్జర్వ్ చేశారా? జీవితంలో ఈ సైక్లికల్ నేచర్ని పట్టుకున్న వాళ్ళు చాలా ముందుకెళ్తారు. సృష్టి యొక్క ఈ చక్రాన్ని మీ లోపల కూడా జరుగుతోంది. చాలా విషయాలు ఎవ్రీ మంత్, ఎవ్రీ డే మీ లోపల ఉండే ఎన్నో రకాల సెల్స్, ఆర్బీస్, రైబోజోమ్స్ అన్ని రకాలుగాను చక్రములా తిరుగుతున్నాయి. మనం మాత్రమే మనుషులుగా వదిలేస్తున్నాము. ఈ రోజు నుంచి ఆ సైక్లికల్ నేచర్ మీ లోపల కూడా ఉంది కదా, దాన్ని ఎవరో చెప్పనవసరం లే, మీరే జస్ట్ వినండి. మీ శరీరంతో కాసేపు గడపండి. యు విల్ నో మ్యాజికల్గా నా లోపల ఇంత సృష్టి నడుస్తోందా అని తెలుస్తుంది. ఎప్పుడు తిన్న ఆహారం ఎక్కడ అరిగింది, ఎలా ఎనర్జీగా మారింది, మన లోపల ఇంత మెకానిజం ఎలా నడుస్తోంది, ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. మీ సైక్లికల్ నేచర్ ఆఫ్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. ఒకసారి ఇలా కనెక్ట్ అయ్యి చూసాక మీకు తెలియకుండానే మీ ఎనర్జీస్ ఎక్కడ బాగున్నాయి, అక్కడ ఎంత వర్క్ చేసుకోవచ్చు అన్నది తెలుస్తుంది. లైఫ్లో ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఇలా పక్కకు జరిగిపోతాయి. సో మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఏ టైంలో ఎంత ఎనర్జీస్ ఉన్నాయి, ఏ టైంలో డల్ ఉన్నాము, ఇలాంటి విషయాల్ని మీరు గమనించుకోగలిగితే లైఫ్ స్టెప్ బై స్టెప్ మారడం మొదలవుతుంది. వీటికి అడ్డుపడే 3 విషయాలు చెప్తాను, గుర్తుంచుకోండి. సైక్లికల్ నేచర్ని అడ్డుపడే నెంబర్ 1 థింగ్ బద్ధకం. ఏదో రకంగా మన శరీరంలోకి వచ్చేస్తుంది బద్ధకం. దాన్నే మనకి మాయా అని చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి పోస్ట్పోన్మెంట్. రేపు చేద్దాంలే అట్లాంటి చేయకండి. థర్డ్ వచ్చేసి ఏదో తెలియని ఫోర్స్ ఉంది మనని నడుపుతోంది అని గుర్తించలేకపోవడం. వీటి వల్ల మనము లేజీ అయిపోతుంటాం, సైక్లికల్ నేచర్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక ఈ నడుమ బరువు తగ్గాలన్నా, ఒళ్ళు తగ్గించుకోవాలన్నా జిమ్లకు పోవాలి, వేలకు వేలు ఖర్చు పెట్టాలని అనుకుంటారు కదా. కానీ రూపాయి ఖర్చు లేకుండా, బయటికి పోయే పనే లేకుండా మన ఇంట్లో ఉండే గోడని ఆసరగా చేసుకుని ఈజీగా బరువు ఎట్లా తగ్గొచ్చో తెలుసా? అవునుల్లా, ఇవాళ మన ప్రోగ్రాంలో యోగా ట్రైనర్ వాణి మేడము గోడ సాయంతో చేసే సింపుల్ యోగాసనాలు, స్ట్రెచ్చింగ్స్ మనకు నేర్పించబోతున్నారు. మరి ఇంకెందుకు లేటు, గా యోగా విశేషాలు ఏందో చూద్దాం పాండ్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణి, నేను యోగా టీచర్. సో ఈరోజు మనము ఇంట్లో ఉండే మన వాల్ని యూస్ చేసుకొని మనం వెయిట్ లాస్ పైన ఎలా వర్క్ చేయొచ్చో, సింపుల్ యోగా స్టెప్స్తో కొన్ని మూమెంట్స్తో ఎలా మనం వెయిట్ లాస్ పైన వర్క్ చేయొచ్చో ఈరోజు మనం చూద్దాం. సో మనకి ఇంట్లో ఎలాగో వాల్ అవైలబిలిటీ ఉంటుంది కదా, జస్ట్ ఆ వాల్ యూస్ చేసుకొని మనము స్ట్రాంగ్గా ఎలా మనము స్ట్రెచెస్ చేసుకోవచ్చో లేదా మూమెంట్స్ చేసుకోవచ్చో ఈరోజు యోగా ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. రైట్ హ్యాండ్ వాల్ మీద, లెఫ్ట్ హ్యాండ్ తల వెనకాల, రైట్ లెగ్ 1 step బ్యాక్, పొజిషన్ 1, స్టార్ట్. 1 2 3 4 5 6 వెయిట్ 7 8 9 10 వెయిట్, రిలాక్స్. నా ఇదే మూమెంట్ని కొంచెం ఫాస్ట్గా చేద్దాం. సో మనం వెయిట్ లాస్ కోసం అనుకున్నాం కాబట్టి సేమ్ ఈ స్టాండింగ్ మూమెంట్ని కొంచెం ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడు అందరం కొంచెం ఫాస్ట్గా చేయాలి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తల వెనకాల, రైట్ లెగ్ 1 step బ్యాక్, గో విత్ మై కౌంట్ 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1, రిలాక్స్. సైడ్ చేంజ్. రైట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ ద హెడ్,
inside the leg, back, 1 step, 3, 2, 1, start, 1, 2, go with my count, 3, 4, 5, 6, 7, 8, 9, 10, relax. Now little fast, same position, 3, 2, 1, go, start, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, relax. Sitila Tadasana, relax. Next, turn Mali, right side. మీ రైట్ లెగ్ ఆన్ ద వాల్. ఇప్పుడు రైట్ లెగ్ని వాల్ మీద పెట్టండి, సైడ్కి వచ్చి ఎస్ నీ స్ట్రైట్ చేయండి, చేతులు రెండు సైడ్కి చాపండి, సైడ్ బెండ్స్ చేయాలి. గో విత్ మై కౌంట్. నౌ రైట్ హ్యాండ్ డౌన్, రైట్ సైడ్ బెండ్, సెంటర్, 2, సెంటర్, వెయిట్, 3, సెంటర్, 4, center, 5, center, 6, center, 7, center, 8, center, 9, center, last one, 10, hold. Slowly inhale, exhale, hold and release, relax. Leg change. Left leg on the wall, body facing to the front, hands open, wait, position, 1, start, 2, slow, 3, go with my count, center, 4, center, 5, center, 6, center, 7, center, 8, center, 9, center, last one, 10, hold, breathe and slowly come back, leg down, melliga, relax. Sitila Tadasana, turn my side, relax. Now gently eyes open, మళ్ళీ ఇప్పుడు వాల్కి అలాగే వెనక్కి వెళ్ళండి, వాల్ తాడాసన. మీ హీల్ తీసుకెళ్ళి ఆ గట్టు మీద పెట్టండి, టోస్ కింద, హీల్ పైన. చేతులు రెండు పైకి తీసుకోండి, ఫింగర్స్ లాక్, దృష్టి ఎట్ 1 పాయింట్, ఫుల్ బాడీ స్ట్రెచ్, హోల్డ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. Inhale and exhale slowly. Try to give little more stretch. ఇంకొంచెం బాడీ స్ట్రెచ్ చేయండి. And slowly relax your asana. Come out. మెల్లిగా ముందుకొచ్చి శిథిల తాడాసన, relax. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా మీ స్పైన్ మీద పడుకోండి. ఫస్ట్ టేబుల్ నుంచి ఒక వైపు తిరిగి కాలు రెండు గోడ మీద పెట్టి శవాసన పొజిషన్. కమ్ డౌన్, హిప్ డౌన్. మీ నీ లెంత్లో పాదాలు రెండు వాల్ మీద, 1 feet డిస్టెన్స్, మీ కాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. చేతులు రెండు తల వెనకాల తీసుకోండి, ఫింగర్స్ లాక్ చేయండి. బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్, ఫింగర్స్ లాక్. నౌ లిసన్. ఇప్పుడు హెడ్ షోల్డర్స్ లిఫ్ట్ చేస్తూ మీ ఎల్బోస్ని మీ మోకాళ్ళకి కొంచెం దగ్గరగా తీసుకెళ్తూ వెనక్కి రావాలి. ఓకే, గో విత్ మై కౌంట్. నౌ స్లోగా స్టార్ట్. 1, హెడ్ అప్, షోల్డర్స్ అప్ అండ్ బ్యాక్. కరెక్ట్. 2, బ్యాక్. 3, బ్యాక్. 4, బ్యాక్. 5, బ్యాక్. 6, back.
7 back, 8 back, 9 back, last one 10 back, relax. చేతులు రెండు హిప్ పక్కన పెట్టండి. ఇప్పుడు హిప్ లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి. స్లోలీ హిప్ అప్, సేతుబంధాసన, హిప్స్ అప్, వెరీ గుడ్, డౌన్. నౌ రిపీట్. 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, last 2, 9 down, last one 10. లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. కావాలంటే బ్యాక్ సపోర్ట్ చేయండి. హోల్డ్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ స్లోలీ. పొట్టను లోపలికి లాగండి, బటక్స్ టైట్ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్ స్లోలీ. వెరీ గుడ్. 3 2 1 స్లోలీ డ్రాప్ యువర్ హిప్స్. రెండు మోకాళ్ళు పొట్టు మీదకి తీసుకొని హగ్ చేసుకోండి. పవన ముక్తాసన. హెడ్ డౌన్, రిలాక్స్ యువర్ స్పైన్. ఇప్పుడు నెమ్మదిగా చేతులు రిలీజ్ చేసి ఒక వైపు నుంచి శిశువాసన, పాదాలు రెండు గోడకు టచ్ చేయండి. సో ఇప్పుడు మనం శిశువాసన నుంచి భుజంగాసన మూమెంట్స్ చేద్దాము. సో ఇక్కడ నుంచి చేతులు స్ట్రెచ్ చేస్తూ భుజంగాసన. వెరీ గుడ్. మళ్ళీ శిశువాసన. సో we will repeat 2 భుజంగాసన, శిశువాసన. 3 భుజంగాసన, chest up, look forward, శిశువాసన. భుజంగాసన, శిశువాసన. 5 భుజంగాసన, శిశువాసన. 6 భుజంగాసన, శిశువాసన. వెరీ గుడ్. 7 భుజంగాసన, శిశువాసన. 8 భుజంగాసన, శిశువాసన. లాస్ట్ 2 9 భుజంగాసన, శిశువాసన. లాస్ట్ 1 10 భుజంగాసనలో హోల్డ్ చేయండి. చెస్ట్ ఓపెన్, లుక్ ఫార్వర్డ్, బటక్స్ టైట్. గుడ్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. 3 2 1 slowly go back to child's pose and relax. Now slowగా ఇక్కడ నుంచి టేబుల్కి వచ్చేయండి. రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, సమస్థితి స్టాండింగ్. ఓకే. నౌ నెక్స్ట్ వన్ వాల్ పుషప్స్ చేద్దాం. హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోండి వాల్ నుంచి. ఓకే. హీల్స్ అప్ చేయండి. ఎల్బోస్ని మీ చెస్ట్ పక్కన తీసుకుంటూ వాల్ పుషప్స్ చేయాలి. గో విత్ మై కౌంట్. 3 2 1 స్టార్ట్. 1 బ్యాక్, 2 కొంచెం చేతులు, 3 ఎస్ కంటిన్యూ, 4 5 వెరీ గుడ్, 6 7 8 చెస్ట్ టచ్ చేయొద్దు, గో హాఫ్ అండ్ కమ్, 9 10 go half and hold the posture. Half belly posture hold చేయండి. heels up, look forward, wall చూడండి. stay, breathe, breathe and slowly come back. Relax. శిథిల తాడాసన, facing the camera, ఇటువైపు. సో చూసారు కదా, ఇలా మనం ఇంట్లో ఉండే వాల్ యూస్ చేసుకొని ఇలా మనం వెయిట్ లాస్ పైన వర్క్ చేయొచ్చు. ఇక్కడ మనం 20 కౌంట్సే చేసాం, అంటే 20 సెకండ్స్ ఒక్కొక్క మూమెంట్ తీసుకున్నాం. మనం ఆ 20 సెకండ్స్ని 3 సెట్స్గా 5 సెట్స్గా కావాలంటే ఇంకొంచెం ఫాస్ట్గా మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ ఇలా మనం వర్కౌట్ చేసుకోవడం వలన మనం వెయిట్ లాస్ పైన ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు. అండ్ వెయిట్ లాస్కి వర్కౌట్ ఒక్కటే సరిపోదు, మనం మన డైట్ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, దాంతోపాటు ఎలాంటి వర్కౌట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో వర్కౌట్ అనేది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ కింద వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇలాంటి ప్రాక్టీస్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేసాం కాబట్టి వీళ్ళని కొంచెంసేపు రిలాక్స్ చేద్దాం. సో నెమ్మదిగా మీ స్పైన్ మీదకి వచ్చేయండి. శవాసన పొజిషన్. కాళ్ళు రెండు వాల్ మీదకి 90 డిగ్రీలో పెట్టి వెనక్కి పడుకోవాలి. శవాసన ఆన్ ద వాల్. కాళ్ళ మధ్యలో ఒక 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి. హిప్ టచ్ చేయగలిగితే వాల్కి టచ్ చేయండి, లేదా రిలాక్స్.
చేతులండు మీ థైస్ పక్కన, న్యాచురల్ హ్యాండ్స్ పొజిషన్. నెమ్మదిగా ఐస్ క్లోజ్ అండ్ స్లోగా మీ శ్వాస మీద ధ్యాస. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదలండి. సో వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా మనం కాళ్ళు వాల్ మీద పెట్టి వెనక్కి పడుకోవడం వలన మనము ఏదైతే మనం ఎనర్జెటిక్గా వర్కౌట్ చేస్తామో బాడీని మళ్ళీ మనం రిలాక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్చర్ అనేది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ప్లస్ మనకి ఏదైనా లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ రేజ్ అయితే ఆ మూమెంట్ ఆ వర్కౌట్ చేయడం వలన మన లోవర్ బ్యాక్ అనేది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. బాడీ కంప్లీట్గా రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్తుంది. అంటే మనకి మళ్ళీ న్యూ ఎనర్జీ అనేది మనం ఫీల్ అవుతాం. సో ఇలా ఒక 5-10 minutes అలా వాల్ మీద కాలు పెట్టి వెనక్కి పడుకొని తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు. నమస్కారం. మన ముచ్చట్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మన మార్నింగ్ ముచ్చట్లకు తిరిగి స్వాగతం. ఈ రోజులల్లా తిండి తిప్పలు సరిగ్గా లేక గ్యాస్ ట్రబుల్ అని ఒళ్ళు నొప్పులని తెగ ఇబ్బంది పడుతున్నాం కదా. అందుకే ఇలా మీకోసం ఒక అదిరిపోయే హెల్తీ రెసిపీ పట్టుకొచ్చిన. అదే చియా సీడ్ కర్డ్ రైస్. ఏంది పెరుగన్నంలా గింజలేంది అనుకుంటుర్రా? ఇవి మామూలు గింజలు కాదు, ఒంట్లో ఉన్న వేడిని తీసేసి కడుపును చల్లగా ఉంచే అద్భుతమైన గింజలు. మరి ఈ వెరైటీ పెరుగన్నాన్ని ఎట్లా తయారు చేసుకోవాలో, దీనివల్ల కలిగే లాభాలేందో ఇప్పుడు చూడండి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే చియా సీడ్ కర్డ్ రైస్ రెసిపీ. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చియా సీడ్స్ కర్డ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, చియా సీడ్స్, సాల్ట్, గ్రేటెడ్ కుకుంబర్, గ్రేటెడ్ క్యారెట్, నూనె, కొత్తిమీర, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తురిమిన అల్లం. చియా సీడ్స్ కర్డ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసాం కదండి. సో ఇప్పుడు తయారీ విధానంకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం చియా సీడ్స్ని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. సో చియా సీడ్స్ అనేవి చాలా హెల్దీ అండి, ఎందుకంటే జనరలీ మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో ప్రోటీన్లో మనకి అమినో యాసిడ్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ అమినో యాసిడ్స్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఈ చియా సీడ్స్లో వస్తుంది. జనరలీ ఏ వెజిటేరియన్ సోర్సెస్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి రావన్నమాట. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చిందంటే అది ఒక కంప్లీట్ ప్రోటీన్ అని అర్థం. చాలామంది నాన్ వెజిటేరియన్ లవర్స్ ఉంటారు, సో ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. వాళ్ళకి ఎలాగో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి. కాకపోతే వెజిటేరియన్స్కి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రావాలంటే చాలా కష్టమైపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ చియా సీడ్స్ కనుక తీసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి వచ్చేస్తాయి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ అనమాట. సో దీని ప్రాసెస్ మనం చూసుకునేటప్పటికి ఈ చియా సీడ్స్ని మనం ఫస్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు అనమాట. సో ఈ ప్లేస్లో మీరు పెరుగుని కానీ లేకపోతే యోగర్ట్ని కానీ, కొంతమంది ఫ్లేవర్డ్ యోగర్ట్స్ యూస్ చేసుకుంటారు, అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పెరుగు అనేది మనకి ప్రోబయోటిక్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ప్రోబయోటిక్ అంటే ఏంటంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా క్వాంటిటీని పెంచేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇందులో మనకి లైవ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో చియా సీడ్స్ ఇందాక నేను చెప్పినట్టు చియా సీడ్స్లో మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదే వచ్చేసి మనకి గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవి రెండు మనం పేరప్ చేసుకుంటామో మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ ఇంక్రీజ్ అయ్యి ఫైబర్ కూడా దానికి ఇస్తున్నాం కాబట్టి ఫైబర్ అనేది గుడ్ బ్యాక్టీరియాకి ఒక ఆహారం లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలంలో మన బాడీని కూల్ డౌన్ చేస్తూ మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందించడానికి మనం ఈ కాంబినేషన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు నేను కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేద్దాం. చియా సీడ్స్ని ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక 2 hours 1 hour ముందు కూడా సోక్ చేసుకుంటే
సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ అనమాట. కుకుంబర్ని మీరు నార్మల్గా స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన బాడీని డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ కుకుంబర్ బాగా హెల్ప్ అవుతుంది. సో కుకుంబర్ని మనం యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ సో నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను కదా, ఆలోచించి ఉండొచ్చు మీరు రైస్ అని చెప్పారు, రైస్ లేదని. బట్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టు అయితే ఇందులో రైస్ కంటెంట్ అనేది ఉండదు. బట్ మనం రైస్ ఎలా తీసుకుంటామో అలాగే మనకి ప్రోటీన్ కంటెంట్ కానీ కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ ఇందులో వచ్చేస్తుంది అనమాట. సేమ్ మనం రైస్ తిన్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్లో మనకి మల్టీ క్యారోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది కళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలామందికి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ క్యారెట్స్ అనేవి ఎంతో హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఈ క్యారెట్స్ని కూడా గ్రేట్ చేసి పెట్టాను. సో ఈ క్యారెట్స్ని యాడ్ చేసేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. చాలా ఈజీ అండి. మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైమ్స్లో కానివ్వచ్చు, ఒక స్నాక్ ఐటెం లాగా ఎలా అయినా మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, కుక్ చేసే వర్క్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి ఈజీగా మనకి అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. జనరలీ మనం బయట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ తింటాం కదా, కొంచెం అలాగే కనిపిస్తుంది, బట్ చాలా హెల్దీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి ముందుగా నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. దాని తర్వాత ప్యాన్ పెట్టుకుంటున్నాను. సో కుకింగ్ లేదన్నారు కదా, కుకింగ్ ఏంటి అంటే జస్ట్ మనం పోపు వేసుకుంటాం అంతే. సో జస్ట్ దానిపైన పోపు వేసుకుంటే మనకి కొంచెం పీనట్స్ క్రంచీగా, కొంచెం ఉప్పు అవన్నీ వేసుకుంటే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఆయిల్ని పోసేస్తున్నాను. మరీ ఎక్కువ కూడా పోయిన అవసరం లేదు, కొంచెం పోస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆవాల్ని వేస్తున్నాను. పోపుకి కంపల్సరీ మనం ఎలా వేసుకుంటామో ఆవాలు జీలకర్ర అలాగే వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్రని వేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ జింజర్ని యాడ్ చేస్తున్నాను. జింజర్ని నేను గ్రేట్ చేశాను. అల్లంలో మనకి చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అల్లం జనరలీ మనకి దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. జింజరాల్స్ అంటాము, యాక్టివ్ ఇంగ్రీడియంట్, అది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి బాడీలో ఎక్కడైనా నొప్పులు, వాపు ఇలాంటివి ఉంటే కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో జింజర్ని నేను యాడ్ చేసేసాను. నెక్స్ట్ నేను ఇక్కడ పల్లీలను తీసుకుంటున్నాను. పల్లీలు అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే అది చాలా బ్లాండ్గా ఉంది, కొంచెం క్రంచీనెస్ ఏదన్నా కావాలి అని అనుకున్నాను, అందుకే నేను ఇక్కడ పల్లీలను యాడ్ చేస్తున్నాను. సో మీ టేస్ట్ని బట్టి పల్లీలను యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు కొంచెం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ మనం ఆల్మండ్స్ తీసుకుంటాం, ఆల్మండ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం వాల్నట్స్ కానివ్వచ్చు. వాల్నట్స్ అంత టేస్టీగా ఉండవు, బట్ చాలా హెల్దీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు అండ్ రుచికి సరిపడా ఉప్పు. సో దాంట్లో నేను ఉప్పును యాడ్ చేయలేదు కాబట్టి దీంట్లోనే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేద్దాం. ఇది కొంచెం చట్టపట్టలాడుతుంటే మనం తీసేయచ్చు, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇలాగే వేసేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం పల్లీలు వేసాను కాబట్టి ఇంకా కొంచెం అది ఆ క్రంచీనెస్ వస్తే ఇంకా చాలా టేస్టీగా బాగా ఉంటుందన్నమాట. సో పల్లీలలో కూడా మనం చూసుకున్నట్టయితే పల్లీలలో కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఇందులో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు పల్లీలని అవాయిడ్ చేసి తీసుకుంటే ఇది చాలా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మీల్ అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి పల్లీలు కూడా ఫ్రై వచ్చేసింది.
సో చిట్టపటలాడుతుంది కాబట్టి నేను దీన్ని ఆపేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోప్ను మనం దీంట్లో వేసేసుకుంటున్నాం. ఓకే, యా. సో ఈ పోపుని వేసుకున్నాం. ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలిపేద్దాం. సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వితౌట్ రైస్ మనం చేసాము. సో చూడడానికి ఎంత బాగుందో. సో మనం ఇందులో పైన నుంచి కావాలంటే మీకు కొంచెం కలర్ కావాలంటే టర్మరిక్ పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పసుపుని యాడ్ చేయలేదు. పసుపు యాడ్ చేస్తే కూడా చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇది కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, కర్క్యూమిన్ అనే ఇంపార్టెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో హెల్దీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు. లేదు వెయిట్ లాస్ ఎవరైనా ఉన్నారు, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇది ఖచ్చితంగా తీసేసుకోవచ్చు. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎటువంటి మీకు షుగర్ లెవెల్ స్పైక్ అనేది అవ్వదన్నమాట. ఎంతో హెల్దీగా టేస్టీగా చియా సీడ్స్ కర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇక మన ఓరుగల్లు కోట బుర్జుల సాక్షిగా, రామప్ప గుడిల ప్రతిధ్వనించే శిల్పాల సాక్షిగా మన గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన చరిత్రది. ఢిల్లీ సుల్తాన్ల గుండెలల్ల రైలు పరిగెత్తించిన మునగాళ్ళ ముచ్చటిది. మొదటి ప్రతాపరుద్రుడితో మొదలైన ఆ రాజసం, అపరకాలిక రుద్రమ్మ వీరత్వం, ఆమె వారసుడిగా గండపేడేరం దొడిగి నా గడ్డ కోసం ప్రాణాలనైనా ఇస్తా నిలబడ్డ రెండో ప్రతాపరుద్రుడి ప్రతాపం. వీళ్ళు రాజులు మాత్రమే కాదు, ఈ నేల మీద తమదైన పౌరుషాన్ని విత్తిన వీరులు. ఆ కాకతీయ చక్రవర్తుల రాచరికపు దమ్మేంతో, వాళ్ళు ఏలిన రాజ్యం గమ్మతేందో గియాల మన ప్రోగ్రాంలో కళ్ళగట్టినట్టు చూపించనికే ఉస్మానియా యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రమేష్ గారు రెడీగా ఉన్నారు. ఈ ముచ్చటేందో ఆయన మాటలలోనే ఇందాం. నా పేరు డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా సిటీ. ఈరోజు మనము కాకతీయుల సంబంధించి వాళ్ళ యొక్క వైభవము, కాకతీయుల రాజకీయ చరిత్ర, రాజుల యొక్క ఔన్నత్యము, ప్రజలు వాళ్లకు అందించిన సపోర్టు, అదేవిధంగా కాకతీయ చక్రవర్తులు, కాకతీయ రాజులు ప్రజలకు ఏ విధమైన సేవ చేశారు, ఆ రాజరికపు వ్యవస్థ దాని ప్రభావము ఆనాడు ప్రధానంగా 10వ శతాబ్దంలో ఏ విధంగా ఉండిందనే అంశాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. మొదటగా కాకతీయ రాజులు రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా తమ రాజ్య పరిపాలనను మొదలుపెట్టారు. ఇది మొదటగా కాకతీయ గుండెన అనే మొదటి వంశకుడు, అంటే కాకతీయ రాజు ద్వారా ఈ వంశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. గణపతి దేవుని తర్వాత వచ్చిన తన కుమార్తె రుద్రమాదేవి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరింపజేసింది. ప్రధానంగా భారతదేశ చరిత్రలో, పర్టికులర్గా దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మహిళ పరిపాలన అనేది చాలా గమనించదగిన విషయం. కాకతీయుల సామ్రాజ్యము, రుద్రమాదేవి పరిపాలన విధానము, తను ప్రజలకు అందించిన సేవ నిజంగా మహోన్నతమైంది, గుర్తించదగ్గది కూడా. అయితే ఇన్ జనరల్గా మనం కాకతీయుల చరిత్రను మాట్లాడుకున్నప్పుడు రుద్రమాదేవికి కూడా పుత్ర సంతానం లేకపోవడం వల్ల తన కూతురి యొక్క కుమారుడు 2వ ప్రతాపరుద్రుడిని దత్తుగా తీసుకున్నది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మొదటి నుంచి కాకతీయ గుండెన నుంచి వెళ్ళి మొదటి బేతరాజు, తర్వాత మొదటి ప్రోలరాజు, తదనంతరం 2వ బేతరాజు, తర్వాత 2వ ప్రోలరాజు, ఆ తర్వాత మొదటి ప్రతాపరుద్రుడు, ఆ తర్వాత మహాదేవుడు, తర్వాత గణపతి దేవుడు, ఆ తర్వాత రుద్రమాదేవి నుంచి వెళ్ళి యాక్చువల్గా
దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రధానంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దాడులతో పాటు తర్వాత వచ్చిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులు కూడా ఎక్కువైపోయాయి. ఇక్కడ ప్రధానంగా 1282లో రుద్రమాదేవి తదనంతరము తన వారసునిగా తన మనవడైన తన కూతురి కొడుకైన 2వ ప్రతాపరుద్రునికి అప్పచెప్పకాంచెల్లి నిజంగా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న సువిశాల సామ్రాజ్యమైన కాకతీయుల పైన ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆధిపత్యము వల్ల అటాక్ ఎక్కువైపోయింది. అంటే ఇక్కడ అంటే ఒక దిక్కు మొదట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫర్, తదనంతరము మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ ప్రాసెస్లో నిజంగా కూడా కాకతీయ సామ్రాజ్యము రాజకీయంగా కొంత అస్థిరతకు గురైంది. అయినప్పటికీ కూడా 2వ ప్రతాపరుద్రుడు తన శక్తి మేరకు ఈ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ప్రధానంగా 1323లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క దాడి వల్ల ఈ కాకతీయ సామ్రాజ్యము కొంత పతనానికి దగ్గర అయింది. ఇదే క్రమంలో 2వ ప్రతాపరుద్రుడు ఆ దాడిలో పట్టుబడి తర్వాత ఆ శత్రువుకు తను తలవంచకుండా తనే స్వతహాగా నర్మదా నది లోయలో పడి చనిపోయిననేది చరిత్రకాల అభిప్రాయం. ఇదంతా కూడా ఒక టూకీగా అంటే కాకతీయ సామ్రాజ్యము రాష్ట్రకూట్ల యొక్క సామంతంగా, తర్వాత కళ్యాణి చాళుల యొక్క సామంతరాలుగా, తర్వాత మొదటి ప్రతాపరుద్రుతోని స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యంగా, ఆ తదనంతరము మహాదేవుడు తన గణపతి దేవుడి నుంచి రుద్రమాదేవి వరకు ఒక సువిశాల సుసంపన్నమైన సామ్రాజ్యంగా కాకతీయ సామ్రాజ్యం ఎదిగింది. వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం గుర్తించవలసి ఉంటుంది. నిజంగా ఆ రోజు ఒక రాజకీయంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఈ కాకతీయ సామ్రాజ్యం వరంగల్లు, హన్మకొండ, మిగతా ఈ ఏరియాలో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మము, వరంగల్లు, కరీంనగరు, మహబూబ్ నగరు, ఈ చుట్టుపక్కల నల్లగొండ ఈ ఏరియా మొత్తం ప్రాంతాలంతా కూడా కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా, తదనంతరము ఇది ఇంకా అటు కంచి వరకు, అటు యాదవ వరకు, అటు ఓయసల వరకు, అంటే మొత్తానికి ఈ కాకతీయ సామ్రాజ్యము ఒక సువిశాల సామ్రాజ్యంగా ఎదిగింది. ఇది నిజంగా 2వ ప్రతాపరుద్రుని తర్వాత అతను మరణం తర్వాత ఇది కాస్త స్లోగా వెనకబడ్డది. తర్వాత దీన్ని ముందు నడపడానికి కాపాయ నాయకుడు, ప్రోల నాయకుడు అనేవాళ్ళు ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవిటిని కూడా యాడ్ చేసుకోవాలిగా పాందిమల. దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఎస్కేప్ రూమ్ సినిమా, ఉదయం 11 గంటలకు నవ్వు నవ్వించు కార్యక్రమం, ఉదయం 11:30 గంటలకు రుణానందలహరి కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ డైరెక్టర్ సతీష్ వేగేసిన గారితో చిట్ చాట్. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మహారథి సినిమా, సాయంత్రం 4:40 మన పద్మాలు కార్యక్రమంలో శశి శేఖర్ వెంపటి గారితో ముఖాముఖి, సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లి సింగిడి కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు కార్యక్రమం, సాయంత్రం 6:30 సినీ గీతాలు కార్యక్రమం, రాత్రి 8 గంటలకు కాలేజ్ లైఫ్ అంటే ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఫన్ అండ్ యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్ కాలేజ్ డేస్. ఈ రోజు రాత్రి సినిమాలో అతిథి. ఈ సినిమా ఈ రోజు రాత్రి 9:30 తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు. ఇక రేపటి కార్యక్రమాలలో రేపు ఉదయం 6 గంటల ఆరాధన కార్యక్రమం, రేపు ఉదయం 7 గంటలకు శాస్త్రీయ సంగీత విభావరి అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనలు, రేపు ఉదయం 9 గంటలకు బాచంపల్లి సంతోష్ కుమార్ గారితో ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, రేపు ఉదయం 10 గంటలకు కేటీబీ కార్యక్రమం, రేపు ఉదయం 10:30 గంటలకు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్, రేపు ఉదయం 11 హాలీవుడ్ సినిమాలో భాగంగా గ్రేట్ వైట్ సినిమా, రేపు మధ్యాహ్నం 2 గంటలకు సినిమాలో అతిథి, రేపు సాయంత్రం 5 గంటలకు సైబర్ క్రైమ్స్ కార్యక్రమం, రేపు సాయంత్రం 5:30 అక్షరం కార్యక్రమం, రేపు సాయంత్రం 6 గంటలకు మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్, రేపు సాయంత్రం 6:30 మధుర గీతాలు కార్యక్రమం, రేపు రాత్రి 8 గంటలకు నషాముక్తు భారత్ కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గారితో ముఖాముఖి, రేపు రాత్రి 8:30 చిత్రలహరి కార్యక్రమం. ఈ రోజు రాత్రి సినిమా దొరికితే దొంగలు. ఈ సినిమా రాత్రి 9:30. ఇక దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30.
ఇక సర్కార్ నౌకరి కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎదురు చూస్తున్న నిరుద్యోగ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన. మన దేశంలో పేరున్న పెద్ద పెద్ద కంపెనీలల్లా ఖాళీగా ఉన్న రకరకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వదిలిండ్రు. ఇక లేటెందుకు, ఏ కంపెనీలల్లో ఏమేమి పోస్టులు ఉన్నాయో కేటగిరీల వారీగా పూసగుచ్చినట్టు చూద్దాం పాను. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్. ఇక మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన హైదరాబాద్ బాల్నగర్లోని ఎన్ఆర్ఎస్సి సెంటర్ల రీసెర్చ్ ప్రాజెక్టు ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ వదిలిండ్రు. పోస్టులు ఇంకా ఖాళీలు వాటి వివరాలు చూద్దాం. రీసెర్చ్ సైంటిస్ట్ మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ 2 మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో మొత్తం 19 పోస్టులు ఉన్నాయి. ఇక వాటికి చదువు కావాల్సిన అర్హతలేందో ఇప్పుడు చూద్దాం. రీసెర్చ్ సైంటిస్ట్ ఎంఈ ఎంటెక్ లేకుంటే ఎంఎస్సి జియాలజీ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 192 ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి పాస్ అయి ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 192 బిఈ బీటెక్ లేదా ఎంఎస్సి చదువు ఉండాలి. జేఆర్ఎఫ్ సంబంధిత సబ్జెక్టులల్లో ఎంఎస్సి ఎంటెక్ లేదా బీఈ బీటెక్ చేసి ఉండాలి. ఇక అప్లై చేసుకోవాల్సిన ముఖ్యమైన తారీఖులు ఏందో చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ షురూ అయ్యే తేదీ 1వ తారీఖు 8వ నెల 2026 ఉదయం 10 గంటలకు. ఆన్లైన్ అప్లై చేయడానికి ఆఖరి తారీఖు ఎప్పుడో చూద్దాం. 21వ తారీఖు 8వ నెల 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలి. ఇక ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలనో ఇప్పుడు చూద్దాం. దరఖాస్తు చేసుకోవడానికి మరియు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ని చూడండి www.nrsc.gov.in. మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ వర్ధా సెంట్రల్ మహారాష్ట్రలోని వర్ధా సెంట్రల్ యూనివర్సిటీల ప్రొఫెసర్ టీచింగ్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు, పే స్కేల్ ఇంకా కేటగిరీల వారీగా ఖాళీలేందో ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ లెవెల్ 14 మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ లెవెల్ 13A మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్ 10లో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇక అప్లై చేసుకోవాల్సిన ముఖ్యమైన తారీఖులు ఏందో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ అప్లై చేయడానికి ఆఖరి తారీఖు 17వ తారీఖు 8వ నెల 2026. ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం. సియు చయన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ చూడండి www.hindivishwa.org. చూసిరు కదా, మీకు అక్కరకు వచ్చే ఉద్యోగాల వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన. అర్హత ఉన్నోళ్ళు లేట్ చేయకుండా పైన చెప్పిన వెబ్సైట్లకు పోయి అప్లై చేసుకోండి. మళ్ళా సరికొత్త నౌకరి ముచ్చట్లతోని మీ ముంగట్టుకొస్తా. ముచ్చట్లు షురు అయ్యే ముంగట ఒక క్వశ్చన్ అడిగిన యాదుందా? అయితే ఇప్పుడు మళ్ళీ నుండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తరించి ఉన్న నల్లమల్ల అడవులలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠ క్షేత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఏ యాదగిరిగుట్ట, బి మహానంద, సి కాళేశ్వరం, డి శ్రీశైలం. దీనికి సరైన సమాధానం వచ్చేసి డి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ఒకే చోట జ్యోతిర్లింగం మరియు అష్టాదశ కలిగిన విశిష్ట క్షేత్రం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి చెప్తున్నా programs.ddyadigiri@gmail.com. ఇట్లనే రేపు మళ్ళీ పొద్దుగాలు వచ్చి మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటిదాకా జరంత పాయలం చూస్తూనే ఉండరు మన DD యాదగిరి ఛానల్ను.